భారత్ సింహగర్జన చేసింది. పాకిస్తాన్పై పులిలా విరుచుకుపడింది. ఇన్నాళ్ళు కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్కి త్రివిధ దళాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఒక దశలో పాకిస్తాన్కు ఇదే చివరి రాత్ర అనే తరహాలో విరుచుకుపడ్డాయి భారత దళాలు. మనం విజువల్స్లో చూస్తున్నాం. డ్రోన్లు, మిసైళ్లతో దాడికి పాల్పడ్డ పాకిస్తాన్పై భారత్ సైనిక చర్యకు పూనుకుంది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాల లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సత్తా చాటింది. పెషావర్, లాహోర్, కరాచీ నగరాలపై బాంబుల మోత మోగిస్తోంది భారత్. పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కూడా లాహోర్లోనే ఉంది. ప్రధానంగా కరాచీ పాకిస్తాన్కి గుండెగాయగా చెప్పుకుంటుంటారు. ఆ కరాచీ మీద దెబ్బ కొడుతుంది భారత్. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం లాహోర్లోనే ఉంది. లాహోర్పై కూడా ఈ దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. కరాచీ పోర్టుపై భారత నేవీ దాడులు పాక్కి చెందిన 3 ఫైటర్ జెట్స్తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని ధ్వంసం చేసింది భారత్. మనం విజువల్స్లో చూడొచ్చు కరాచీపై భారత నేవీ చేస్తున్న దాడుల్ని. అలాగే పాకిస్తాన్కి మద్దతిస్తున్న దేశాలపై కూడా టూరిస్ట్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టర్కీ, అజర్బైజాన్ దేశాలకు ప్యాకేజీలు ఆపేస్తున్నాయి కంపెనీలు. టర్కీ అండ్ అజర్బైజాన్కి పర్యాటకులు వెళ్ళొద్దంటూ సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దని చెప్తున్నాయి పర్యాటక కంపెనీలు. ఎందుకంటే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతోంది టూరిజం కంపెనీ. భారత్ నుంచి టూరిస్టులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో అజర్బైజాన్ ఉంది, అదేవిధంగా టర్కీ కూడా ఉంది. కానీ టర్కీ ప్యాకేజీలు రద్దు చేసుకుంటున్నారు టూరిస్టులు అని రద్దు చేసుకోవాలని చెప్తున్నాయి కూడా పర్యాటక కంపెనీలు. అటు పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని భారత్ ఎలా తిప్పి కొడుతోంది, అక్కడి నుంచి వచ్చిన ప్రతి దాన్ని కూడా సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటోంది, అది మిసైల్ కావచ్చు, క్షిపణి కావచ్చు, ఇంకా విమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా పేల్చేస్తుందో క్లియర్గా మనకు వీడియో వల్ల కనిపిస్తుంది. ఒకసారి 4 బాక్సులో చూస్తున్నాం. పాక్కి సంబంధించిన F-16ని కూల్చేసింది భారత్. ఇది మనం 5 విజువల్లో చూస్తున్నాం. నిన్న రాత్రే ఇదంతా జరిగింది. ఎందుకంటే ప్రతి విజువల్లోనూ మనకు ఆ చీకటి రాత్రి స్పష్టంగా కనిపిస్తోంది. సో పాకిస్తాన్కి చెందిన బలంగా భావిస్తున్న F-16ని కూల్చివేసింది భారత్. అండ్ కింది సైడ్ బాక్స్లో చూస్తున్నాం S-400. భారతదేశం సుదర్శన చక్రంగా దీన్ని భావిస్తోంది. S-400తో ఎన్నో లక్ష్యాలను ఇప్పుడు ఛేదించేసింది. అండ్ S-400తో తిప్పికొట్టింది భారత్ ఇక్కడ పాకిస్తాన్ దాడిని. రైట్, ఇక ఈ బాక్స్ చూద్దాం. భారత్ అదుపులో పాకిస్తాన్ పైలట్ ఉన్నారు. ఇంత మొత్తంలోనూ ఒకటి జరిగింది ఏంటంటే పాకిస్తాన్ పైలట్ భారత సైనికులకు దొరికిపోయాడు. అది మనం క్లియర్గా బాక్స్లో చూస్తున్నాం. రైట్, ఇక కరాచీపై భారత నేవీ దాడులు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. కరాచీ పాకిస్తాన్ యొక్క గుండెకాయ అని చెప్పుకుంటూ ఉంటాం. సో అక్కడ ఖచ్చితంగా దెబ్బ కొడితే పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీయొచ్చు అని చెప్పేసి భారత్ ముందుగానే లక్ష్యం పెట్టుకుంది. ఆ విధంగానే దెబ్బతీసింది. ఇలా అటు పాకిస్తాన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతోంది. అండ్ అదేవిధంగా పాకిస్తాన్లో ఎక్కడ ఎలా దాడి చేస్తే పాకిస్తాన్ ఇంకా కోలుకోకుండా అవుతుందని లక్ష్యంగా పెట్టుకొని ఆ దాడి కూడా కంటిన్యూ చేస్తూనే ఉంది భారత్. ఇంకా స్టిల్ ఇప్పటికీ పాకిస్తాన్ మీద భారత్ దాడి కంటిన్యూ అవుతూనే ఉంది. అటు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్న దేశాలపై కూడా టూరిస్ట్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.